తీసుకెళ్లారు. సిఓఏ అనుమతి, ఏడీ సెట్ విడుదలపై వారం రోజులుగా ఆందోళన చేస్తున్నారు విద్యార్థులు. విద్యార్థుల సమస్యలపై అన్ని విధాలా పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు వైఎస్ జగన్. విద్యార్థుల భేటీపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కడపలో ఉన్నటువంటి వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అనేక అన్యాయాలు జరుగుతున్న పరిస్థితి. మన దగ్గర విద్యార్థులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. చెప్పండి అమ్మా, ఏం అడుగుతున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెప్పారు? ఇక్కడ మాకు పర్మనెంట్ క్యాంపస్ కావాలండి. మేమైతే ఇప్పుడు అద్దె భవనాల్లో ఉంటున్న యూనివర్సిటీలో చదువుకుంటున్నాం. మాకు పర్మనెంట్ క్యాంపస్ ఉంటే మాకు చదువుకోవడానికి ఇంకా వసతులు కల్పిస్తే ఇంకా బాగుంటుందని మేము రిక్వెస్ట్ చేశాము. అలానే మాకు సిఓఏ ఎన్రోల్మెంట్ నెంబర్ అనేది లేదు, దాని గురించి కూడా సార్ని రిక్వెస్ట్ చేశాము. అలానే ఎడిసెట్ నోటిఫికేషన్ అనేది ఈ సంవత్సరం రిలీజ్ కాలేదు, దాన్ని కూడా త్వరగా ఇప్పించమని సార్ని అయితే రిక్వెస్ట్ చేస్తాము. గత కొంతకాలంగా మీరు ఆందోళనలు చేస్తున్నారు, వివిధ విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు కూడా మీకు మద్దతు పలుకుతున్నాయి. ఏంటి అసలు మీ సమస్య ఏంటి అక్కడ? సార్, మాకు మెయిన్ వచ్చేసరికి ఏడీ సెట్ సార్. ఏడీ సెట్ అనేది మన యూనివర్సిటీకి అడ్మిషన్స్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ ఎవ్రీ ఇయర్ ఈ ఏడీ సెట్ అనేది మనకి ఏప్రిల్ మేలో రిలీజ్ చేస్తుంటారు. బట్ ఈ ఇయర్ మాత్రం ఆల్రెడీ ఎంసెట్ కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అయింది, జూలై అవుతుంది. ప్రతి సంవత్సరం జూలైలో స్టూడెంట్స్ కాలేజ్కి వచ్చి రిపోర్టింగ్ టైం సార్ అది. బట్ ఈ ఇయర్ మాత్రం ఇప్పటి వరకు కూడా ఏడీ సెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు. అంటే ఏమనుకుంటున్నారో మాకు అర్థం కాలేదు సార్. లైక్ వీసీ గారిని అడిగితేనేమో ఇది గవర్నమెంట్ నుంచి మాకు సపోర్ట్ రావాలి అంటున్నారు. అంటే గవర్నమెంట్ ఏమనుకుంటుంది సార్, ఇయర్ అడ్మిషన్స్ ఆపుదాం అనుకుంటుందా? బయట చదువుకోవాలి అనుకుంటే మనకి సంవత్సరానికి 2 లక్షలు 3 లక్షలు ఖర్చు అవుతుంది. బట్ ఇది ఒక గవర్నమెంట్ యూనివర్సిటీ కాబట్టి ఇక్కడ ఉండే స్పెషలైజ్డ్ కోర్సెస్, ఆర్కిటెక్చర్ అయితేనేమి, ఇంటీరియర్ డిజైనింగ్ అయితేనేమి, టౌన్ ప్లానింగ్ అయితేనేమి, పెయింటింగ్, స్కల్ప్చర్, ఫోటోగ్రఫీ, యానిమేషన్, అప్లైడ్ ఆర్ట్స్, గేమ్ డిజైనింగ్ అని చాలా చాలా మంచి మంచి డిమాండ్ ఉన్న కోర్సులు సార్ బయట. సో మన యూనివర్సిటీలో మాత్రం చాలా తక్కువ ఫీజు, జస్ట్ 35,000 per year సార్ ఫీజు. సో ఇంత తక్కువ కోర్సుకి మనకి ఎక్కడా బయట అనేది దొరకదు. బయట చదవాలంటే 2-3 ఇలాంటి కోర్సులకు కూడా మీరు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారో మాకు అర్థం కాదు. అది వీసీ సార్ తప్ప లేకుంటే గవర్నమెంట్ తప్ప మాకు మేము ఎవరిని బ్లేమ్ చేయాలో మాకు అర్థం కావట్లేదు సార్. బట్ ఏంటి అంటే మేమైతే జగన్ సార్కి కూడా ఈరోజు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం. సార్ ఇది సార్ యూనివర్సిటీలో పరిస్థితి అని. సార్ అయితే చాలా పాజిటివ్గా రెస్పాన్స్ అయ్యారు. విత్ ఇన్ షార్ట్ టైంలో మనము దీని గురించి చేసే కంప్లీట్ క్లియర్ చేద్దాం, సార్ సైడ్ నుంచి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇస్తామన్నారు. మన దగ్గర విద్యార్థి విభాగం అధ్యక్షులు ఉన్నారు. సాయి, చెప్పండి, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, మీరు ఆయనకి ఏం విన్నవించారు? ఇప్పుడే సార్ని కలిసేసి విద్యార్థులతో కలిసి సిఓఏ అదేవిధంగా ఏడీ సెట్ గురించి రిప్రజెంట్ చేయడం జరిగింది. సార్ కూడా ట్వీట్ చేస్తా అని చెప్పి వీళ్ళకు విద్యార్థులకు హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఖచ్చితంగా సార్ ట్వీట్ చేస్తారు. అదేవిధంగా కడపలో చూసుకుంటే కొండపైన మంచిగా ప్లేస్ అలాట్ చేయాలని చెప్పి మేము ఇంతకుముందు చూసాము. కానీ అది కాక ఇప్పుడు వైవి యూనివర్సిటీ దగ్గర 110 ఎకరాలు వరకు ల్యాండ్ కూడా మేము కేటాయించినాము. యూనివర్సిటీని ఎంతన్నా ఈ కూటమి ప్రభుత్వం ఇక్కడ నుంచి తీసేసేయాలా? ఇప్పుడు మెడికల్ కాలేజ్ని ఎట్లయితే ఇబ్బంది పెడుతున్నారు పులివెందుల్లో, ఇది కడపలో కూడా ఈ మన ఆర్కిటెక్ట్ యూనివర్సిటీని తీసేసేయాలని చెప్పి చాలా పన్నాలు పడుతున్నారు. అవన్నీ కుదరవు. జగన్మోహన్ రెడ్డి దృష్టికి కూడా ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ విద్యార్థుల సమస్యలను తీసుకెళ్లారు. ఆయన కూడా పూర్తి స్థాయి మద్దతు తెలపడంతో పాటు తాను కూడా పోరాడతానని చెప్పినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది.